నమస్తే గైస్. ఈ రోజు విషయం ఏంటంటే ఇక్కడ మీకు 2 జెల్లీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇదేంటంటే చాలా మంది పేరెంట్స్ ఇలాంటివి పిల్లలు తినడానికైతే కొనిస్తుంటారనమాట. ఇది చూడండి, క్లియర్‌గా చూడండి. ఇది జెల్లీ అంటారనమాట. చాలా వరకు పిల్లలనేది వీటిని తింటూ ఉంటారనమాట. ఇందులో ఏంటంటే ఒక దాదాపు 8% కెమికల్, అలానే 5% ప్లాస్టిక్ అనేది వస్తుంది. పిల్లలున్న పేరెంట్స్‌కైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో అనేది మీరు షేర్ చేయాలి. నేను కూడా ఇది ఫేక్ అనుకున్నా. బట్ నేనైతే ట్రై చేశాననమాట. నేను చూసినంత వరకు ఇందులో 5% ప్లాస్టిక్ అనేది నేను చెప్పలేను. దాదాపు 50% అనేది ఇందులో ప్లాస్టిక్ అనేది వస్తుంది. చాలామంది పేరెంట్స్ ఈ తప్పునైతే చేస్తున్నారనమాట. వీడియో అనేది ఎండ్ వరకైతే చూడండి. ఇది ఎలాంటి ఫేక్ అయితే కాదు. నేను మీ ముందే ఇందులో ఎంత ప్లాస్టిక్ ఉంది, అలానే ఎంత కెమికల్ ఉంది అని చెప్పేసి అయితే మీ ముందే నేను వీడియో రూపంలో మీకు చూపిస్తాననమాట. వీడియో అనేది ఎండ్ వరకైతే చూడండి. దానికి ముందు ఏంటంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఒక ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టండి. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి అయితే కామెంట్ చేసి అయితే వెళ్ళండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇప్పుడేంటంటే ఈ యొక్క జెల్లీలో ఎంత కెమికల్ ఉంది, అలానే ఎంత ప్లాస్టిక్ ఉంది ఎలా తెలుసుకోవాలి అంటే ఏం లేదు. ఒక ఇలాంటి కలర్‌లో ఉన్న క్లాత్ కానివ్వండి, లేదంటే ఒక బ్లూ కలర్‌లో ఉన్న క్లాత్ కానివ్వండి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే ఓకే గైస్, ఇప్పుడు మనమైతే ఈ ఒక్క జెల్లీలో ఎంతగానో ప్లాస్టిక్ ఉందని అయితే మనం తెలుసుకుందాం అనమాట. దానికోసం ఇప్పుడు ఇలాంటి క్లాత్ అయితే తీసుకోండి. క్లాత్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ జెల్లీ అనేది ఓపెన్ అయితే చేసుకోండి. జెల్లీ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ ఒక్క జెల్లీ మొత్తం ఈ ఒక్క క్లాత్‌లో అనేది మొత్తం అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మొత్తగనం అంటే ఇందులో ఉన్న మొత్తం జెల్లీ అనేది ఆ ఒక్క క్లాత్‌లోకి అనేది క్లీన్‌గా అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఒక్క అంటే క్లాత్‌ని అనేది ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇందులో ఉన్న జెల్లీ అంటే వాటర్ లెవెల్ మొత్తం తగ్గిపోయేలా మనమైతే పిండాలన్నమాట. ఇలా మొత్తం అనేది పిండేయండి. ఈ యొక్క జెల్లీ మొత్తం బయటకొచ్చేసేలా చూడండి. ఇక్కడ కనిపిస్తుందా? ఇది మొత్తం కెమికల్ అనమాట. ఇక్కడ చూడండి, ఇందులో ఇంతగనం కెమికల్ అయితే ఉంది. ఇప్పుడు ఇందులో ఎంత ఏంటంటే ప్లాస్టిక్ ఉంది అని చెప్పేసి అయితే మనం చూద్దామనమాట. చూడండి, ఇక్కడ ఇంత కెమికల్ ఉంది. చూడండి, మీరు ఈ కళ్ళ ముందర చూడండి. ఈ మొత్తం కలర్ ఉన్నది మొత్తం కెమికల్ అనమాట. దాదాపు ఇంత కెమికల్ మన ఒక పిల్లలు అనేది తింటున్నారనమాట. అలానే ఇప్పుడు చూడండి, మనం ప్లాస్టిక్ ఎంతగానో ఉంది అని చెప్పేసి అయితే తెలుసుకుందాం. మొత్తం ఇలా వాటర్ లెవెల్ అనేది తగ్గిపోయేంత వరకు ఇలా మనం పిండేయాలన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం అయితే నేను పిండేశాను. పిండేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాత్ అనేది ఓపెన్ అయితే చేసుకోండి. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇంతగనం ప్లాస్టిక్ అనేది ఈ ఒక్క జెల్లీలో అనేది మనకి మీ ముందునే నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసి మీరు ఏంటంటే నేను చూపిస్తున్నాననమాట. ఇక్కడ మీరే చూడండి, ఇది ఎలాంటి ఫేక్ అయితే కాదు. మొత్తం ఇంతగనం ప్లాస్టిక్ అనేది మన పిల్లలు అనేది ఈ ఒక్క జెల్లీ ద్వారా తింటున్నారనమాట. మీరు కూడా చూడండి పేరెంట్స్. చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఇలాంటి తప్పు అనేది చేస్తున్నారనమాట. చాలా వరకు ఇలాంటి జెల్లీస్ అనేది పిల్లలకైతే కొనిస్తుంటారు. చాలామంది ఇలాంటి తప్పు అయితే చేస్తున్నారనమాట. సో బీ కేర్‌ఫుల్. ఇలాంటివి అయితే పిల్లలకైతే కొనివ్వకండి. చాలామంది ఇలాంటివి పిల్లలకి తినడానికైతే కొనిస్తుంటారనమాట. చూసుకొని పిల్లలకి ఏది మంచిది అని చెప్పేసి అయితే మనం కొనివ్వాలి. చూడండి, ఇంతగనం ప్లాస్టిక్ అనేది ఈ ఒక్క జెల్లీలో ఉందనమాట. చూడండి, ఇది ఒక 5% మాత్రమేనైతే మనం చెప్పగలమా? దాదాపు 50% అనేది మనకి ఒక జెల్లీలో ఏంటంటే ప్లాస్టిక్ అనేది కనిపిస్తుందనమాట. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ప్లాస్టిక్ అనమాట. వాళ్ళేంటంటే జెల్లీ రూపంలో రావడానికి ఈ ఒక ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తుంటారు. అర్థమైందా? సో ఇలాంటి జెల్లీస్ అనేది పిల్లలకైతే కొనివ్వకండి. చూడండి, దాదాపు ఒక 50% అనేది ప్లాస్టిక్ అనేది ఈ ఒక జెల్లీలో నాకైతే కనిపించింది. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. అలానే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మనం ఒక ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టండి. అలానే ఏంటంటే పిల్లలున్న పేరెంట్స్‌కి అయితే ఈ వీడియో అనేది షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో అనేది మీరు షేర్ చేయాలి. దాదాపు మొత్తం పిల్లలున్న వాళ్ళకందరికీ పేరెంట్స్‌కి అనేది ఈ వీడియో అనేది వెళ్ళాలి. అంతవరకు ఈ వీడియో అనేది షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.